హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విధంగా మనము ఇబ్బంది పడకుండా జాగ్రత్త తీసుకుంటే రికవరీ ఫాస్ట్‌గా అవుతుంది? ఎప్పుడు రికవరీ అయినాక ఏ విధమైన పనులు చేసుకోవచ్చు? అనేది చాలా మందికి సందేహాలుంటాయి. ఇలాంటి సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి నా ఈ అవేర్‌నెస్ వీడియో. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చేయించుకున్నాక వెంట్రుకలు మంచిగా వస్తాయండి. కానీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ రోజు ఏ విధంగా ఉంటుంది? ఎలా మనం ప్రొసీజర్ అయినాక మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే దాని గురించని ఇవాళ తెలుసుకుందాం. ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే ప్రాసెస్ బట్టతలలకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. దీన్ని కొన్ని ప్రాసెస్‌లో ఉంటుందండి. వెంట్రుకలన్నీ ట్రిమ్ చేసేసి ఇక్కడంతా మొద్దుబార్చి ఒక్కొక్క వెంట్రుక తీసి ఇక్కడ ఇంప్లాంట్ చేస్తారనమాట. ఇక్కడ ఇంప్లాంట్ చేసేటప్పుడు ఇక్కడ అనస్థీసియా ఇస్తారనమాట. ఆ విధంగా చేయటంతోటి మీకు ఇక్కడ వెంట్రుకలు అనేది ఒక 1 ఇయర్ తర్వాత మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అయితే ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాక ఎలా ఉంటుంది అనే దాని గురించని మనకి చాలా సందేహాలుంటాయి. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక తలపైన మొత్తం మనకి ఇక్కడంతా డ్రెస్సింగ్ చేస్తామండి. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక టర్బన్ డ్రెస్సింగ్ అని అంటాం. అంటే ఇక్కడ మొత్తం డ్రెస్సింగ్ చేస్తామండి. అలానే ఇక్కడ కూడా కవర్ చేసి ఇక్కడ కూడా మొత్తం ఏరియాని కూడా ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత టర్బన్ డ్రెస్సింగ్ అని చేస్తారు. కొంతమంది సర్జన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన చోట డ్రెస్సింగ్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఈ భాగంలో ఓపెన్‌గా వదిలేస్తారనమాట. ఏ విధంగా అయినా పర్లేదండి. టర్బన్ డ్రెస్సింగ్ చేస్తే మీకు మంచిగా కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ రాత్రి ఎప్పుడైనా తగిలినా గానీ, దెబ్బలు గానీ, ఎటువంటివైనా గానీ ఇబ్బంది కాకుండా కొద్దిగా కాపాడటం అనేది టర్బన్ డ్రెస్సింగ్ చేస్తుందన్నమాట. ఈ డ్రెస్సింగ్ చేసినాక మీరు రాత్రి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చండి. క్లినిక్‌లో ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇవి డే కేర్ ప్రొసీజర్స్. కంఫర్టబుల్‌గా ఇంటికెళ్ళేసి మీ పనులు మీరు చేసుకోవచ్చనమాట. అలానే మనము డ్రెస్సింగ్ చేసినాక దాని తర్వాత మనకి వెంట్రుకలకి మనకేమి ఇబ్బంది కాకుండా మంచి హైడ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంచి వాటర్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సాయంత్రానికి డైట్‌లో ఏమి తినొచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు. మీరు నాన్ వెజ్ కూడా తినొచ్చు, మీరు వెజిటేరియన్ కూడా తినొచ్చు, మీ ఇష్టమున్న ఫుడ్స్ అవి తినొచ్చు. కానీ స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, పేస్ట్రీస్, మఫిన్స్ ఎటువంటి డెజర్ట్స్ అయినా కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇలాంటి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేటివి మీరు అస్సలు తీసుకోకూడదు. హోమ్ మేడ్ ఫుడ్స్ మాత్రమే మీరు ఎక్కువగా తీసుకోవచ్చు. హోమ్ మేడ్ ఫుడ్స్‌లో మీరు తీసుకున్నప్పుడు నాన్ వెజ్ కొద్దిగంత మాత్రమే మీరు తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదనమాట. ఇలా మనం ఫుడ్‌లో జాగ్రత్త తీసుకోవచ్చనమాట. పెరుగన్నమైనా తినొచ్చు, మీకు ఏదైనా పప్పైనా ఏసుకోవచ్చు, ముద్దపప్పైనా తినొచ్చు. దానికి ప్రాబ్లమ్స్ కావద్దు. కాన్‌స్టిపేషన్స్ అనేటివి ఉండకూడదండి. కాన్‌స్టిపేషన్ ఎక్కువ ఉంటే గనక మీరు ముక్కుతూ ఉంటే దాంతోటి అక్కడ మీకు వెంట్రుకలనేటివి ప్రెషర్ తోటి మీకు బయటికొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, అలాంటప్పుడు చిన్నగా బ్లీడ్ అయితే దానికొక కాటన్ పెట్టేసి దాన్ని ఆపుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. సో, కాన్‌స్టిపేషన్ కాకుండా ఫుడ్, ఎక్కువ షుగర్ లేకుండా ఫుడ్ తీసుకోవటం అనేది మనకి ముఖ్యమనమాట. ఆ రోజు రాత్రి ఎలా తీసుకోవాలి? ఏ విధమైన ఫుడ్ తీసుకోవాలంటే హోమ్‌మేడ్ అండి. హోమ్‌మేడ్‌లో మీరు కూరన్నం గాని, పప్పన్నం గాని మంచిగా తీసుకోవచ్చు. అలానే దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది అయిపోయినాక మీరు నెక్స్ట్ డే వచ్చినాక మీకు టర్బన్ డ్రెస్సింగ్ అనేది పైన భాగం తీసేసి కింద భాగం అలానే ఉంచి ఇక్కడ మనకి షాంపూయింగ్ అనేది చేస్తామనమాట. షాంపూయింగ్ అనేది చేయడంతోటి మీకు అక్కడ వెంట్రుకల స్కాబ్స్ అనేటివి నెమ్మదిగా మంచిగా క్లీన్ అయిపోయి హెల్తీగా స్కాల్ప్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ స్కాల్ప్ హెల్తీగా కనిపించటం తోటి మీకు మంచిగా వెంట్రుకలు అనేది కూడా మంచిగా పెరగటం అనేది ఉంటుందన్నమాట. షాంపూయింగ్ నెక్స్ట్ డేనే చేస్తారండి. ఇమ్మీడియేట్‌గా ఆ నెక్స్ట్ డేనే చేస్తారు. మీకేమి 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, వారం రోజులు అని కాదండి. నెక్స్ట్ డే నుంచి మీరు ఎప్పుడైనా షాంపూయింగ్ మొదలెట్టొచ్చు. మీరే చేసుకోవచ్చు. వేరే వాళ్ళు చేయాల్సిన అవసరం లేదండి. మీరే చేసుకోవచ్చు. జాగ్రత్తలు పాటించాలి. మనం ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాక షాంపూ పెట్టుకొని నెమ్మదిగా చేస్తూ ఉంటే బెటర్‌గా ఉంటది. అంతేగాని గట్టిగా రబ్ చేయకూడదనమాట. సాఫ్ట్‌గా 2 ఫింగర్స్ మీద షాంపూ తీసుకోవాలి. జాన్సన్స్ బేబీ షాంపూ అని అంటాం. జాన్సన్స్ బేబీ షాంపూ తీసుకొని మనం మంచిగా లాదర్ ఔట్ చేసుకొని అంటే మనకి ఆ నురుగు వచ్చేటట్టుగా చేసుకొని, ఆ నురుగుతోటి మనం మొత్తం స్కాబ్స్ అంతా మనం అది క్లీన్ చేసుకుంటూ పోతుంటే బెటర్‌గా అవుతూ ఉంటుందన్నమాట. సో, ఆ విధంగా షాంపూయింగ్ ప్రతిరోజు చేయాలండి. పొద్దున, సాయంత్రం చేయాలండి. మరి పొద్దున, సాయంత్రం చేసినాక మనం గ్రాఫ్స్ అలా వదిలేస్తాం కదా సార్! ఇట్లా గాలికి వదిలేస్తాం కదా! డ్రై అవుతే ఎలా అనంటే, దానికి నార్మల్ సెలైన్ స్ప్రేస్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ 2 డేస్ అనేది నార్మల్ సెలైన్స్ అనేటివి మనం ఎవ్రీ అవర్‌కి మనం చేస్తూ ఉండాలండి. ప్రతి అరగంటకు ఒకసారి చేస్తూ ఉండాలి. నిద్రపోయేంత వరకు.
నిద్రపోయినాక లేచి మనం ప్రతి అరగంట, గంట మనం నార్మల్ సెలైన్ చేయాల్సిన అవసరం లేదండి. అది అప్పుడు మాయిశ్చర్ రిటైన్ అవుతూ ఉంటుంది. పడుకునేంత వరకు మాత్రమే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. వర్కింగ్ చేస్తూ ఉంటా కదా డాక్టర్ గారు, మరి అలాంటప్పుడు ఎలా అనంటే, నేను ఒక్కడినే ఉంటాను గదా ఇంట్లో, మరి అప్పుడు ఎలా అని ప్రశ్నలొస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే, నార్మల్ సెలైన్ బాటిల్ అని బయట దొరుకుతుంది గదండీ! ఆ నార్మల్ సెలైన్ బాటిల్‌కి చిన్న చిన్నగా హోల్స్ చేస్తారు. ఆ హోల్స్ చేసిన దాంతోటి ఆ బాటిల్ తోటి అలా స్క్వీజ్ చేస్తారనమాట. ఒక వాటర్ షవర్ లాగా వచ్చి అక్కడ మంచిగా పడుతుందనమాట. ఎక్కువ ఫోర్స్ లేకుండా మైల్డ్ స్ప్రే అక్కడొచ్చి వాటర్ అక్కడ తగిలి హైడ్రేషన్ అనేది ఉండేటట్టుగా చూస్తే సరిపోతుంది. అంతేకాని మనం చాలా ఇమెన్స్ ప్రెషర్‌గా పెట్టాల్సినంత అవసరం ఏం లేదండి. కేవలం హైడ్రేషన్ కోసమని ఈ విధంగా చేస్తాం. 2 రోజుల తర్వాత ప్రతి 2 గంటలకి, ఆ తర్వాత 2 రోజుల తర్వాత ప్రతి 3, 4 గంటలకండి. 5 రోజుల తర్వాత 6 గంటలకొకసారి హైడ్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 7 రోజుల తర్వాత మీరు నార్మల్ సెలైన్ స్ప్రే చేయాల్సిన అవసరం అంతగా ఏమి రాదు. సో, ఈ విధంగా మనం ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత షాంపూయింగ్ ఎలా చేయాలి, నార్మల్ సెలైన్ ఎలా స్ప్రే చేయాలి అనే దాని గురించి అని చెప్పాను. డ్రెస్సింగ్ అనేది మీకు ఫోర్త్ డే, ఫిఫ్త్ డే తర్వాత జస్ట్ ఇలా అంటే అది వెనకాలది వచ్చేస్తుందండి. కొంతమందికి గడ్డం దగ్గర నుంచి కూడా తీస్తాం. అక్కడ కూడా డ్రెస్సింగ్ జస్ట్ ఇలా తీసేస్తే అది ఊడి వచ్చేస్తుందనమాట. అది మీకు దగ్గరలో ఉన్న మంచి డాక్టర్ దగ్గర గానీ, నర్స్ దగ్గర గానీ మీరు అది చేయించేసుకోవచ్చు. లేదంటే మీరు మా సెంటర్‌కొస్తే అప్పుడు మళ్ళీ మేము తీసి దానికి మంచిగా నీట్‌గా డ్రెస్సింగ్ చేస్తామనమాట. అలానే ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత ఏ విధంగా మనం ఎప్పుడు వర్క్ చేసుకోవచ్చని అడుగుతూ ఉంటారు చాలామంది. మీరు సాఫ్ట్‌వేర్‌లో ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పాసిబిలిటీ గనక ఉంటే గనక మీరు థర్డ్ డే నుంచి ఫోర్త్ డే ఒక స్టేచర్‌లో అంటే ఒక పొజిషన్‌లో ఉండి మీ పనులు మీరు చేసుకోవచ్చనమాట. అంటే మీరు తల కిందకి వంచకుండా, ఎందుకంటే తల కిందకి వంచారనంటే ఇక్కడ వాపొచ్చేస్తుందనమాట. ఆ వాపు రాకుండా మీరు జాగ్రత్త పడితే మీకసలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా థర్డ్ డే నుంచి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. డాక్టర్స్ ఎంతోమంది ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటారు. థర్డ్ డేకి వాళ్ళ డ్యూటీకి, సెకండ్ డేకే వాళ్ళ డ్యూటీకెళ్ళిపోతారండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. అలానే మనకి ముఖ్యమైనది ఏంటనంటే వర్క్ ఫ్రమ్ హోమే కాకుండా ఎక్సర్‌సైజెస్ ఎప్పటి నుంచి మొదలెట్టొచ్చు, ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేయొచ్చు, స్విమ్మింగ్ ఎప్పుడు చేయొచ్చు, జిమ్‌కి ఎప్పుడెళ్ళొచ్చు, రన్నింగ్ ఎప్పుడెళ్ళొచ్చు, ఎండకి ఎప్పుడు తగలొచ్చు అని ఇలాంటి అనేక సందేహాలుంటాయి. 15 రోజుల తర్వాత మీ రొటీన్ మీరు చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కానివ్వచ్చు. స్విమ్మింగ్ ఒక్కదానికి ఒక్క నెల వరకు గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే స్విమ్మింగ్‌లో క్లోరిన్ అనేది ఎక్కువగా ఉంటుంది గాబట్టి, దానికి ఆ ప్రాబ్లమ్ వస్తుంది. క్లోరిన్ తోటి హెయిర్స్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి, కనీసం ఒక నెల గ్యాప్ అయినా ఉంచాల్సిన అవసరం ఉంటుందండి. మందులు ఎప్పటినుంచి మొదలెట్టాలి సార్? నాకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అయిపోయింది. హెయిర్ గ్రోత్ కోసం మందులు ఎప్పుడెప్పుడు మొదలెట్టాలంటే 1 వీక్ తర్వాత మీరు మొదలెట్టొచ్చండి. మొదలెట్టిన తర్వాత మీకు మంచిగా ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత మీకు అది నెమ్మదిగా, నెమ్మదిగా ఆ వెంట్రుకలు గూడా స్ట్రెంథెన్ అనేది అవుతూ ఉంటుందండి. సో, ఇదండి విషయం. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించని నేను మీకు వివరించాను. ఇంకా ఎటువంటివైనా సందేహాలున్నా, అపోహలున్నా, ఎటువంటివైనా ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే, దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. అలాగే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బటన్ నొక్కండి. మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మీ ముందుకొస్తాను. నా ఛానెల్‌ని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. నా అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియో వరకు సెలవు. నమస్తే.